ప్రతి ఒక్కరి జీవితం ఎక్కడ మొదలై ఎక్కడ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. యువతరం అనుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు, కానీ సాధన చేయరు. ఫ్రీడమ్ ఇవ్వట్లేదంటారు, కానీ ఫ్రీగా వదిలేస్తే ఫ్యూచర్ దెబ్బతినిద్దని పెద్దోళ్ళు అంటారు. ఇదిగో అండి, కనిపిస్తున్నాడుగా, వీడే మన కథానాయకుడు. వీడి కలర్ చూసి మంచోడని నిజాడు మాకండి. క్యారెక్టర్ చాలా వర్స్ట్ అండి బాబు. అసలు ఈ విజయవాడలోనే నెంబర్ 1 బేవర్స్. అలా తిరిగే ఈ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. అలా అని గొప్పవాడు అయిపోతాడు అనుకున్నారేమో, అంత సీన్ లేదండి బాబు. ఇక్కడ మీరే చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఇంకా లేగలేదాడు. రాత్రి 12 వరకు తిరగడం, పొద్దున్నే 10 గంటలకు రావడం. లేకరా అడ్డగాడిదా. అమ్మ అలానే అనుద్ది, నాన్న అలానే తిడతాడు. నాకు మాత్రం ఏమి వినిపిస్తే అది చేస్తా. హలో, హాయ్ రా మామ. హాయ్ రా. ఎక్కడ మామ? ఇంట్లోరా. ఏ క్లాస్ ఎక్కడా? మా డే టు షెడ్యూల్ కదా ఇవాళ. క్లాస్ స్టార్ట్ అయింది, త్వరగా రా. ఓకేరా, వస్తున్నా, బాయ్. ఏంటి మామ లేటు? మార్నింగ్ సుప్రభాతం లేట్గా స్టార్ట్ అయింది మామ. సరే కానీ క్లాస్ స్టార్ట్ అయిపోయిందా? ఇప్పుడే మామ 2 క్లాసులే, ఇదిగో 3వ క్లాస్. రాజాడికి ఏమైందిరా, అలా ఉన్నాడు? వాడి గురించి ఏం చెప్పమంటావు లేరా. వాడి ఇంటి పక్కన కల్పన ఉండేది కదరా, రోజు వాడిని చూసి నవ్వేది. ఇప్పుడు చూడకుండానే పోయింది. ఎక్కడ బాబు, పైకా? లేదురా, సురేష్ గడి బైక్. దరిద్రుడు. నవ్వండిరా నవ్వండి. మీకు కూడా నాలా హ్యాండ్ ఇచ్చే అమ్మాయి లైఫ్లో వస్తే మీకు తెలిసిద్ది ఆ బాధ ఏంటో. అమ్మాయిలందే హ్యాండ్ ఇవ్వడానికి. ఏమా నన్ను సెట్ చేయమంటావా? మామ నీకు కట్ చేయడం తప్ప సెట్ చేయడం కూడా వచ్చా? మామ ఒకసారి అమ్మాయిని అర్థం చేసుకోవాలనుకుంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంబర్షిప్ తీసుకున్నట్లేరా? ఈ జనరేషన్లో అబ్బాయిలు ప్రేమని పెయిన్ని చిరునవ్వులతో ఎదుర్కొంటున్నాం. ప్రేమనిచ్చి ప్రేమను అడుగుతుంటే బిచ్చగాన చూస్తున్నారు భయ్యా. అమ్మాయిలు కనిపిస్తున్న వేళ కరెంట్ లాంటి వాళ్ళు. చూడటానికి చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ ముట్టుకున్నామో తన అమ్మ షాకే. అందుకే అమ్మాయిల దగ్గర నుండి ప్రేమను ఆశించద్దు, వెంటబడి వేధించద్దు. పదండి వెళ్దాం. యాడికి వెళ్ళేది? డబ్బులు పెట్టి కొన్నాం, తాగి వెళ్దాం. ఆగు, తాగరా బాబు. పదమ్మ వెళ్దాం. మామ ఒక అమ్మాయిని లోపల పడేసి విజయవాడ అంతా రాయి తిరిగా ఉంది మామ. సరే కానీ మొన్న పెట్రోల్ డబ్బులు ఇచ్చే కదా, ముందు ఆ డబ్బులు ఇవ్వు. జాగ్రత్తగా చూసి వెళ్ళొచ్చు కదా. పర్లేదండి, ఇంకోసారి పడాలన్నాను. ఏంటి? అదే ఏం లేదండి. ఏమండి, ఏంటి ఎలా చెప్పాలో తెలియట్లేదు. అయితే చెప్పమాకండి. చెప్పాలి. పేరు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, ఇన్ఫర్మేషన్ అడగకూడదు. షాపింగ్ వచ్చారా? లేదు, షూటింగ్కి వచ్చా. రే మామా రారా. రే 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 ఆగండి రా, అమ్మాయి రా. ఏయ్, ఈ ఏరియానే కదా మామ? ఇక్కడే మామ, రాజుగారు చెప్పాడు. ఎక్కడో ఉంది. రేయ్ రారా. అబ్బో, ఈ వేషాలు కూడా ఉండండి నీ దగ్గర. రేయ్ తులసి చెట్రా, వాటర్ తీసుకురాపో.
ఏంటండి? హాయ్. హాయ్, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా మీ పేరు. నా పేరు మౌని. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు చెప్పాలనిపించలేదు. ఫ్రెండ్స్. నా కలలకే ఓ రాణి, నా మనసునే దోచావే, నా నిండు గుండెలో గూడే కట్టి పిలుస్తున్న ఇటు రావే, పిలుస్తున్న ఇటు రావే. మాటలు రాని నాకు మాటలు నేర్పించావే, ప్రేమంటే తెలియని నాకు ప్రేమని పరిచయం చేసావే, ప్రేమని పరిచయం చేసావే. నా కలలకే ఓ రాణి, నా మనసునే దోచావే, నా నిండు గుండెలో గూడై కట్టి పిలుస్తున్న ఇటు రావే, పిలుస్తున్న ఇటు రావే. మాటలు రాని నాకు మాటలు నేర్పించావే, ప్రేమంటే తెలియని నాకు ప్రేమని పరిచయం చేసావే, ప్రేమని పరిచయం చేసావే. ఎక్కడికి వెళ్ళావు? 2 days నుంచి కనిపించలేదు. పెళ్ళికి వెళ్ళాను. ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అబ్బా. ఫోన్ స్విచ్ ఆఫ్. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ నాతోనే ఉండేవాళ్ళు, అమ్మా నాన్న కూడా. బట్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళా సరే నాకేం అనిపించేది కాదు. నువ్వు పరిచయమే నాకు ఎంతో కాలం కూడా కాలేదు. నువ్వు లేకపోయేసరికి నేను నా దగ్గర లేను. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావా? మనిద్దరమా? ఏంట్రా పెళ్ళేంటి రత్న, ఏం మాట్లాడుతున్నావు? సీరియస్గానే మాట్లాడుతున్నా. సరే పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను పోషించాలా లేక నువ్వు నన్ను పోషిస్తావా? అంతేలే. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకుంటారు మీరు? ఇంగ్లీష్లో 4 మాటలు చెప్పు. ఫ్రెండ్ బైకులు తీసుకుని అటు ఇటు తిప్పి అది ఇది చేసేవాళ్ళే మీకు నచ్చుతుంది. మేమెందుకు నచ్చుతాం? కరెక్టే. ఏమైంది రత్న? ఆగు రత్న, ఆగు రత్న. చేస్ పిల్లలు కందుకురా. ఏంటో మామ తాగుతున్నావు? లో ప్రాబ్లమా? ఒక క్వార్టర్ చూసి షేక్ చేసిన షాంపిన్ బాటిల్ ఎగిరేవాడివి, ఇప్పుడేమైందిరా బుస్సుమని సోడాలా అయిపోయావు? అదేమో నాకు అర్థం కావట్లేదు. ప్రేమిస్తారంటే ఎటకారంగా చూస్తుందిరా, పెద్ద డైలాగులు చెప్తుందా? అమ్మాయిలు చెప్పే డైలాగులు ఎంతరా మావా?
అంతే మామ, మన జన్నులకు తిరిగినప్పుడు అమ్మాయి సైడ్ కొట్టినప్పుడు ఎలా ఉండేవాడు, లవ్లో నిండా అమ్మనిగాడు, నాశనం అయిపోయాడు. నా కల్పన పోయిందిరా మామా. కొద్దిగా ఇక్కడ ఇక్కడ మౌని పోయిన తెలుస్తుంది, నువ్వు కల్పన అంటారా? ఆగు మామ. మా నీ లవర్ హైడ్ అంతరా? ఒక 5 ఉండిద్ది మామ. నీదే? 4 మామ. నీదిరా బా, నీది? నేను కొలవడమే వేస్ట్ రా. మా అమ్మాయిలు సెంటీమీటర్ ఉంటారు, కానీ వాళ్ళు చెప్పే మాటలు కిలోమీటర్ ఉంటుంది. రే మా, చూడరా బాబు. ఏంటి? ప్రాణంగా ప్రేమిస్తే సరిపోదురా, పోషించే బాధ్యత కూడా తెలిసుండాలి. అలానే నువ్వు నచ్చటం లేదని కాదు, ముందు నీకు నువ్వు బ్రతకడం నేర్చుకో. నిన్ను చూపించి ఇంట్లో ఏం చెప్పగలను? నువ్వేం చేస్తున్నావు అంటే మన దగ్గర సమాధానం లేదు. నువ్వు ఎవరి ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రేమించి వదిలేయడానికి నేను వస్తువును కాదురా, అమ్మాయిని. మిగిలిన 80 ఏళ్ళు నీతో జీవించాలనుకున్న అమ్మాయిని. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఏదో ఒక జాబ్ ట్రై చేయి, ఆ తర్వాత నేను మా పేరెంట్స్తో మాట్లాడతాను. ఇది నాకు కష్టం, నేను ట్రై చేస్తాను. రే, ఇంటికి వస్తా, చూసుకో. ఓకేరా. రాబావా? టీ తీసుకో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? అసలు నువ్వెవరు? నేను నీ మరదలని. ఇప్పుడే ఏఎన్ఆర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడే డిగ్రీ హాస్టల్లో చదువుతున్నాను. ఒకరోజు సడన్గా అత్తయ్య మామయ్య వచ్చి తమరి గురించి రామాయణం అంతా చెప్పారు. అప్పుడు నీ గురించి ఆలోచించి మీ ఫ్రెండ్లో రాజుని కాంటాక్ట్ చేసి మీ బిజీ క్లాసుల షెడ్యూల్ గురించి చెప్పాడు. అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ? మా మాట మీరు ఎక్కడింటారా? కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళరు, ఏదో జాబ్ చేస్తానంటే వెళ్ళట్లేదు. మీరు ఇలా ఉంటే అమ్మాయిలు ఎలా ఇస్తారా? మీకే అంత ఉంటే మేము కనేవాళ్ళం, మాకెంత ఉండాలిరా? నీ ఫోటో చూడగానే ఇష్టపడ్డాను, కానీ నీ గురించి తెలియగానే భయపడ్డాను. ఏదో ఒక మూల మంచితనం కనిపించింది. నిన్ను మార్చాలని ప్రయత్నించాను, మార్చాను. మీరు మాత్రమే ప్రేమించగలను అనుకుంటున్నారా? మేము ప్రేమించగలుగుతాం. మీరు చెప్పుకుంటారు, మేము చెప్పుకోం, అంతే. అనవసరంగా ఆస్కార్ ఏ రమ్మని ఇచ్చారే, నీకు ఇవ్వాల్సిందే. సారీ బావా.